నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా నుంచి వెళ్ళి కేసీఆర్ కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అన్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం? అసలు రిటర్న్ గిఫ్ట్ అంటే అసలు ఏంటి ఆ రిటర్న్ గిఫ్ట్? నేను అట్లాగే ఒకసారి అవాక్ అయ్యాను. రిటర్న్ గిఫ్ట్ అంటే మేబీ ఏదైతే పెట్టుబడుల కోసమో లేదంటే హైదరాబాదు విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి ఇంకా అవసరమైన ఇంకా మేజర్ వరల్డ్ లెవెల్లో టాప్ 10లో ఉన్న కంపెనీస్ని ఇంకా తీసుకురావడానికి ఉద్దేశంతోనో అవి తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేసే ఉద్దేశంగా అనుకున్నాను. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మాత్రం అలా కనిపించట్లేదు. ఎందుకంటే ఏదైతే ఆగస్టు 15 ఆగస్టు లోపు రైతు రుణమాఫీ చేయలేకపోతే మీరు రాజీనామా చేస్తారని హరీష్ రావు గారు సవాలు విసరడం, ఏదైతే డిసెంబర్ 3నో 4నో ప్రమాణ స్వీకారం 7న అనుకుంటా 7న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిసెంబర్ 3న కౌంటింగ్ అయినట్టుంది. డిసెంబర్ 7న ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు రేవంత్ రెడ్డి గారు. అప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు సీతక్కను కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ నీటిపారుదలకు సంబంధించి కానీ రైతులకు సంబంధించి కానీ అప్పుడే విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు డే 1 నుంచే. సో ఎంతమంది ఎన్ని చేస్తున్నా కూడా అన్నిట్లో తానే అటు క్యాన్వాసింగ్, ఎలక్షన్స్ ముందు క్యాన్వాసింగ్ కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా సభానాయకుడిగా ఏదైతే బాధ్యతలు స్వీకరించారో అప్పుడు కూడా ఆ నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకొనే కౌంటర్లకి ప్రతి కౌంటర్లు ఇవ్వడం, ప్రతి ఒక్కరికి ఈవెన్ ఎంఐఎంఐల వాళ్ళకి కానీ బీఆర్ఎస్ వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి ఎవరికైనా ఎవరేం మాట్లాడినా అన్నీ ముఖ్యమంత్రి గారే కౌంటర్లు ఇస్తున్నారు. ఏదైతే హరీష్ రావు గారు సవాలు విసిరారో సరే అని చెప్పి ఆ సవాలుకు అనుకూలంగానే జూలై నెలలో 1,00,000 వరకు ఉండే వాళ్ళు రుణమాఫీ చేశారు. ఆగస్టు మొదటి వారంలో కూడా 2 లక్షల వరకు కూడా మాఫీ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ రైతు రుణమాఫీ ఏదైతే ఉందో ఫుల్ఫిల్ చేశారు. అయితే ఇప్పుడు 15 లోపే అన్నీ జరిగాయి. చేసే ఈయన అమెరికా వెళ్ళారు. అయితే ఎంత చేస్తున్నా కూడా బీఆర్ఎస్ దాడికి ప్రతి దాడికి కొడుతూనే ఉంది. మీరు ఎట్లా ఇంకా అది చేయలేదు, ఇది చేయలేదు, ఇది చేయలేదు. వాళ్ళు చేస్తున్నప్పటికీ ఈయన విదేశాల్లో ఉన్నారు కదా, ఇక్కడ మరి కౌంటర్లు ఇవ్వాల్సింది ఎవరు? మిగతా ఇంతమంది మంత్రులు ఉన్నారుగా, మంత్రులు ఎవరో ఒకరు మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి మాట్లాడమో లేదా ప్రెస్ మీట్ మాట్లాడమో గాంధీ భవన్లో మాట్లాడమో ఏదో చేయాలి. ఎవరు సరైన కౌంటర్లు ఇవ్వట్లే. మేబీ వీళ్ళు ఏదన్నా మాట్లాడుతున్నారు ఎందుకులే అని చెప్పి పట్టించుకోవట్లేదా, లేదంటే అనవసరంగా వీళ్ళు ఎందుకు కెలుక్కొని వీళ్ళు ఎందుకు హైలైట్ చేయడమా అనే ఉద్దేశంతోనో ఎవరు కౌంటర్లు ఇవ్వట్లే. బట్ రేవంత్ రెడ్డి గారు మాత్రం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళు ఈ 4 రోజుల్లో లేదా వారం రోజులు ఇచ్చిన ప్రతి మాటని నోట్ చేసుకుని కూడా దానికి కౌంటర్ అయితే అబ్జెప్పేస్తాడు. ఆయన అనా పైసాతో సహా వడ్డీ చెల్లించేస్తాడు. సో ఇప్పుడు ఏమో వీళ్ళు ఎంత చేసినా వీళ్ళు ఏదో ఒకటి అంటున్నారు. 9 మంది ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినా కూడా ఇంకా బీఆర్ఎస్ అదే ధోరణిలో మేము తెలంగాణ ఉద్యమం కోసం పుట్టిన, తెలంగాణ సమాజం కోసం పుట్టిన పార్టీ మాది, పడతాం లేస్తాం మళ్ళీ మేము ప్రశ్నిస్తుంటాం పోరాడుతూనే ఉంటాం అన్నట్టుగా కేటీఆర్ గారు మనం ట్వీట్ చేసిన నేపథ్యంలో సరే వీళ్ళకి ఇంకా చెక్ పెట్టాలంటే ఏంటి, గ్రేటర్ హైదరాబాద్లో ఉండే కీలకమైన వ్యక్తులు ముగ్గురు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి లాక్కునే వాళ్ళు ఎలాగ మొగ్గు చూపుతున్నారు ఇటు రావడానికి, వీళ్ళు కూడా పార్టీలో చేర్చుకునే అంశం మీద కూడా ఇప్పటి నుండే మంత్రాలు జరుపుతున్నారు. రేవంత్ రెడ్డి గారు రాగానే ఆ బాంబు పేల్చే అవకాశం ఉందన్నట్టుగా ఆల్రెడీ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఎవరో ప్రముఖులు అనేది కొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఆల్రెడీ ఫోన్ల ద్వారా కానీ లేదంటే రేవంత్ రెడ్డి గారి అనుచరుల ద్వారా కానీ కాంట్రాక్ట్లో ఉన్నారు. గతంలో మా నియోజకవర్గం సమస్యల కోసం వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసామని చెప్పి పుష్పగుచ్చం ఇచ్చి మరీ కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో ఆ పేర్లు త్వరలోనే తెలుస్తాయి. సో ఇట్లాగా వీళ్ళకి చెక్ పెట్టడం అంటే కేవలం బీఆర్ఎస్ నాయకులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనలో కలుపుకోవడమే. ఎందుకంటే మరోవైపు బీఆర్ఎస్ ఏదైతే ఉందో న్యాయ నిపుణుల సలహాతో నెల రోజులైనా అవ్వకముందే బీఆర్ఎస్ పార్టీ గుర్తువో బీఆర్ఎస్ బీఫామ్తో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకునే దిశగా బీఆర్ఎస్ కసరత్తు చేస్తుంది. దాని మీద కేటీఆర్ గారు ఢిల్లీ వెళ్ళి వచ్చారని కూడా ఆ మధ్య వార్తలు చూసాం. అంటే ఇక్కడ ఇంకొక న్యూస్ ఏంటంటే సార్, ఆల్రెడీ ఎవరైతే వెళ్ళారో కొంతమంది మళ్ళీ బీఆర్ఎస్ లోకి రావడం జరిగింది, ఇంకొంతమంది లేదు ఒకే ఒక్కరు వస్తారన్నట్టుగా వార్త వచ్చింది. ఆ ఒక్కరు కూడా ఆయన మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన లేదు అదేం లేదు నేను ఏం వెళ్ళట్లేదు ఇక్కడే ఉంటున్నాను కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అంటే ఇంకొంతమంది అంటే ఈ రేవంత్ రెడ్డి గారు అక్కడ నుంచి వచ్చేలోపు కొంతమందిని అయితే బుజ్జగించి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు కేటీఆర్ గారు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వచ్చాయి. వచ్చాయి కదా, వచ్చాయి కాబట్టి మరలా ఉన్న వాళ్ళు కాకుండా ఉన్న వాళ్ళని వెనక్కి రప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. బానే ఉంది. ఇది కాకుండా ఇంకా కొత్తగా ఇంకొక ముగ్గురిని కూడా
మా కాంగ్రెస్ లోకి వస్తున్నారు మీ బీఆర్ఎస్ వాళ్ళే అని రేవంత్ రెడ్డి గారు బాంబు పేల్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆయన స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించే పరిస్థితులు కూడా కనబడబోతున్నాయి. మేబీ అదే ఆయన ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అనుకుంటున్నా. మేబీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎట్లాగైనా మన పార్టీ మనుగడ అవసరం. ఒకవైపు బీఆర్ఎస్ కి పెద్ద గుదిబండలు ఎలా తయారైందంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంది, బీజేపీతో ఏ క్షణానైనా బీజేపీలో కలిసిపోవచ్చు లేదా ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అవ్వచ్చు. అది మేబీ కవిత గారు అరెస్ట్ కోసమా, లేదంటే వాళ్ళ పార్టీ ప్రయోజనాల కోసమా, లేదంటే ఇక్కడ స్టేట్లోను సెంట్రల్లోను ఏదో ఒక సెంట్రల్ పార్టీతో మేజర్ పార్టీతో పొత్తు అవసరం లేకపోతే అరెస్టులను ఎదుర్కోవాల్సి వచ్చే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనకి ఏదో ఒక పార్టీతో సయోధ్య అవసరం అనే దృష్టిలో ఉంది అన్నట్టుగానే ఎక్కువ వార్తలు వినిపిస్తున్నాయి. మేబీ ఆ వార్తలు నిజం అన్నట్టుగానే మొన్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఒక్క పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది బీఆర్ఎస్. అది దారుణం కదా. ఎందుకంటే 10 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీకి, ఉద్యమ స్ఫూర్తితో ప్రారంభమైన టీఆర్ఎస్ పార్టీకి, ఉద్యమ నాయకుడుగా తెలంగాణ జాతిపితగా అభివర్ణించే కేసీఆర్ గారు లాంటి పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడం ఏంటమ్మా? అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సో లోపాయకారంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్లే బీజేపీకి అది క్రాస్ ఓటింగ్ అయిపోయింది. అందుకే బీజేపీ 5, 6 సీట్లు తెచ్చుకోవాల్సిన బీజేపీ 8 సీట్లు గెలుచుకోకుంది. కాంగ్రెస్ కి 10, 12 రావాల్సింది 8కే పరిమితమైంది అనే వార్తలు కూడా ఉన్నాయి. మేబీ ఇప్పుడు దాన్ని సరిగ్గా వీళ్ళు తిప్పుకొట్టలేకపోతున్నారు. మేము ఏ పార్టీతోనూ కలవము, మాకు వీరికి సంబంధం లేదు, మళ్ళీ మేము ఇలాగే ఉంటామన్నట్టు కూడా కేటీఆర్ గారు ట్వీట్లు చేస్తున్నారు, కౌంటర్లు ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా దీని మీద మాత్రం ఎవరు క్లారిటీ చెప్పట్లేదు. ఎందుకు? అధినేత కేసీఆర్ గారు ఎక్కువగా మీడియా ముఖానికి రావట్లేదు. అయితే కేటీఆర్ గారు వస్తున్నారు, లేదా హరీష్ రావు గారు వస్తున్నారు. కేసీఆర్ గారు ఎక్కువగా రావట్లేదు. ఎందుకు? ఒక్కసారి అసెంబ్లీకి వచ్చి మీడియా పాయింట్ మాట్లాడి వెళ్ళిపోయారు, కానీ మరలా రాలేదు. ఆయన వ్యూహం ఎలా ఉండబోతోంది, లేదు నిజంగానే బీజేపీతో పొత్తు అనేది పెట్టుకుంటారా, లేదు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా అవుతారా అనేది ఒక క్లారిటీ రావాలి. సో ఇవన్నిటినీ చెక్ పెట్టాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తేనే మళ్ళీ అన్ని చెక్ పెట్టొచ్చు అనే భావంతో బీఆర్ఎస్ నాయకులు కూడా ఎప్పుడైతే రైతు రుణమాఫీ చేసిందో, లేదు కాంగ్రెస్ ఒక్కొక్కటిగా ఫుల్ఫిల్ చేస్తుంది, కాంగ్రెస్ వస్తే అన్ని వర్గాలకి బాగుంటుంది అనే తలంపు వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు మంత్రులు కూడా కొంత వైఫల్యం చెందారని అనుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అన్ని ఒకటే చూసుకోలేరు కదా. వీళ్ళు కూడా ఎవరికి తగ్గట్టు స్థాయి తగ్గట్టు వాళ్ళ మీద కౌంటర్లు వేయడం, అది వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసే మంచి పనుల్ని ఇంకా గ్రౌండ్ లెవెల్ కి సరిగ్గా తీసుకెళ్లలేకపోతున్నారనే అభిప్రాయం కూడా ఉంది. అందువల్లే కదా కాంగ్రెస్ ఏంటి మళ్ళా ఇలా చేస్తుంది, కొంచెం ఇబ్బందిగా ఉంది, పవర్ కట్స్ వస్తున్నాయి, లేదా నల్లాలు వాటర్ సంబంధించి అవి కూడా వస్తున్నాయి అన్నట్టుగా ఏవైతే విమర్శలు ఉన్నాయో వాటన్నిటిని ఓవర్కమ్ అవ్వాలి. ఇప్పటికే 6 నెలలు దాటేసింది గవర్నమెంట్ వచ్చి, కనీసం ఇంకొక 6 నెలల్లో మొత్తం సెటరేట్ అయిపోవాలి అనే ఉద్దేశంలో కూడా కాంగ్రెస్ తీవ్రమైన కసరత్తు చేస్తుంది. ముఖ్యమంత్రితో పాటు మిగతా మంత్రులు కూడా కలిసికట్టుగా వచ్చి ఎవరు చేయాల్సిన శాఖ పనులు వాళ్ళు పర్ఫెక్ట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతే అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. కాకపోతే కాంగ్రెస్ ప్రస్తుతానికి కొన్ని విమర్శలు అయితే ఎదుర్కొంటుంది పవర్ కట్ లాంటి అంశాల మీద. అంటే ఇప్పుడు రుణమాఫీ అవ్వక ముందు కూడా చాలా వరకు విమర్శలు ఎదుర్కొంది కాంగ్రెస్. ఎప్పుడైతే ఈ రుణమాఫీ అయిందో అప్పటి నుంచి కొంచెం ఓకే అన్నట్టుగా వాళ్ళు అనుకున్న మాట నిలబెట్టుకుంటున్నారు, మెల్లమెల్లగా చేస్తున్నారనే అభిప్రాయం వచ్చింది. సో ఇంకా అయినప్పటికీ బీఆర్ఎస్ వీళ్ళు చేసేదానికన్నా వాళ్ళు యాంటీగా ఎక్కువ చేస్తున్నారు. యాంటీగా చేస్తున్న దాన్ని కాంగ్రెస్ మళ్ళీ దాన్ని తిప్పుకొట్టే ప్రయత్నం అయితే చేయట్లేదు. రేవంత్ రెడ్డి గారు ఒక్కరే ప్రయత్నం చేస్తున్నారు, మిగతా ఎవరు చేయట్లేదు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. చూద్దాం మరి ఆయన విదేశాల నుంచి వచ్చిన తర్వాత దీని మీద ఒక సమీక్ష నిర్వహించి కాంగ్రెస్లో ఉండే ప్రతి మంత్రి కూడా వాళ్ళ మీద తిప్పుకొట్టేలాగా శస్త్రాలు ఉపయోగిస్తారు లేదో చూడాలి. మరోవైపు కేసీఆర్ గారు కూడా ఈ మేడిగడ్డ వ్యవహారం కానీ కాళేశ్వరం వ్యవహారం కానీ దీనికి సంబంధించి కేసులు కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దాం. రాజకీయాలు రకరకాలుగా అయితే పాత ఇష్యూస్ మీద కేసులు వేస్తే కక్ష సాధింపు అంటున్నారు, చేయకపోతే మేము అన్ని కరెక్ట్ గానే చేశాం కాబట్టి మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అంటున్నారు. అన్ని వాళ్ళే మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.